హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మమ్మీ పానీపూరి చేస్తుంది. సో అయితే రెసిపీ చూడాలనుకుంటున్నారా? అయితే పదండి. ఫస్ట్ పొటాటోస్ తీసుకో, ఒక్కొక్క దాన్ని 4 పీసెస్గా కట్ చేయండి. కట్ చేసిన వాటిల్లో కొన్ని వాటర్ పోసి స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద అయితే పెట్టండి. పెట్టిన తర్వాత కొంచెంసేపు అయితే ఉడకడానికి వదిలేయండి. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయని చిన్న పీసెస్ కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత మిరపకాయల్ని చిన్న పీసెస్గా చేసుకోండి. తర్వాత వాటిని పక్కన పెట్టేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో కొత్తిమీర, మిరపకాయలు, పుదీనా వేసుకో. ఇక్కడైతే నేను పుదీనా చూపించడం మర్చిపోయాను, మీరైతే వేసుకోండి. పొటాటోని అయితే పీల్ చేసుకోవాలి అన్నీ. తర్వాత మనం మిక్సీలో వేసుకున్న వాటిని గ్రైండ్ చేసేద్దాం. కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడైతే చింతపండు వాటర్ని వేసుకోవాలి. పీల్ చేసుకున్న ఆలూలో ఆనియన్, కొత్తిమీర, మిర్చి, కారం, ఉప్పు వేసుకొని స్మాష్ చేసుకోవాలి. స్పూన్తో అయినా మీ ఇంట్లో ఏది ఉంటే అది. తర్వాత ధనియాల పొడి, తర్వాత మనం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత మనం బయట ఇంకా తెచ్చుకున్న రెడీమేడ్ పానీపూరిని అయితే వేసేసుకుందాం. అంతే, టేస్టీ పానీపూరి రెడీ. సో ఇప్పుడైతే దీన్ని సర్వ్ చేసుకుందాం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తింటే చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.